వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కొండమీది కొండూరు గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఎట్టి పని చేసుకునే వారికి అన్యాయం జరిగిందంటూ చెన్నైకి చెందిన ఓ హైకోర్టు లాయర్ సమక్షంలో నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ గ్రీన్వేస్ డేలో అర్జీ సమర్పించిన 80 ఏళ్ల వృద్ధుడు. ఈ సందర్భంగా ఆ వృద్ధుడు మీడియాతో మాట్లాడుతూ, మేము మా తాతల కాలం నుంచి గత 40 సంవత్సరాలుగా ఎట్టి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే మాకు ఇచ్చిన పొలాన్ని ఇప్పుడు ఎవరో వచ్చి స్వాధీనం అంటున్నారు. వారికి సపోర్టుగా వచ్చి ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే ఓ వ్యక్తి మమ్మల్ని ఫోన్ కాల్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఈ విషయమై ఈరోజు జరిగిన గ్రీవెన్స్ డేలో నెల్లూరు జిల్లా కలెక్టర్కి మేము ఫిర్యాదు చేయగా సదరు ఆర్డీఓ ఆఫీసర్ వారితో ఫోన్లో మాట్లాడి సామాన్య ప్రజలను ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఆర్డీఓ ఫోన్ కాల్తో సదరు ఇబ్బంది పెడుతున్న వారు ప్రస్తుతానికి సద్దుమణిగారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా మాకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. మండలాల్లో పనిచేసే అధికారులు ఎవరైనా సరే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారని ఆర్డీఓ గారు తెలిపారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. చెప్పండి. నేను రామతోటి కేసులు ఎర్రజన్నయ్య కుమారుని, మాది కొండమీది కొండూరు గ్రామం. వాస్తవం మేము మా తండ్రి తాతల నుంచి కూడా ఎట్టి గవర్నమెంట్ ఇచ్చిన భూమిని పొలం చేసుకుంటున్నాము. మధ్యలో వచ్చేసి కొంతమంది మాకు అడ్డంకులు చేసి ఎంఆర్ఓని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా అన్న రెండవ భార్య కుమారుడు ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్నాడు శ్యాంబాబురావు. అతను వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ మా పనులు ఏమీ జరగకుండా ఆటంకం చేస్తున్నాడు. నాది 85 సంవత్సరాలు వయసు దాటింది సార్. తిరగలేక వస్తున్నాను నేను. ఆయాసం కూడా అటాక్ అయ్యి ఉంది. ఈ విత్తనం మీరు ఆర్డర్ ఇచ్చే లోపల నేను వచ్చేటట్లుగానే ఉన్నాను సార్. నేను ఈఆర్ఓ ఇంటికి వచ్చేసి ఆ పొలం మీరు చేయడానికి లేదని వారిని ఇచ్చిపోయాడు. నేను అడ్వకేట్ కమలా సార్ ఫ్రమ్ చెన్నై హైకోర్టు నుంచి వస్తున్నాను. ఇతను నా క్లయింట్ రామతోటి కేసు లేదు పేరు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ తాతల బ్రిటిష్ పీరియడ్లో వీళ్ళ తాతల కాలం నుండి వచ్చేసి ఎట్టి మాన్యం కింద వీళ్ళకి భూమి ఇచ్చారనమాట. బ్రిటిష్ పీరియడ్లో 4 ఎకరాల భూమి ఇచ్చారు వీళ్ళకి. ఆ భూమి వాళ్ళు సాగు చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఆల్రెడీ వచ్చేసి గవర్నమెంట్ పట్టా ల్యాండ్ కూడా చేసిందనమాట. గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ అయినా కూడా పట్టా చేసేసారు. ఇప్పుడు వాళ్ళు వంశపారంపర్యంగా చేసుకుంటున్నారు ఆ భూమి. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే వీళ్ళ అన్న కొడుకు, రెండవ భార్య కొడుకు విజయ్ శాంబోల్ అని ఆర్డీఓ ఆఫీస్లో ఆత్మకూరులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నాడు. ఆయన వీళ్ళ అన్నగారు చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఇప్పుడు వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పొలం కానీ వీళ్ళ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఆక్రమించుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఎటువంటి అబ్జెక్షన్ లెటర్స్ కానీ ఏవి కూడా లేకుండా జస్ట్ ఓరల్గా ఇంటికి రావడం, మీరు సాగు చేసుకోవద్దు, భూమిని సాగు చేసుకోవద్దు అని చెప్పడం కానీ, వీళ్ళకి ఏదైనా పట్టా పాస్ పుస్తకాలు రావాలన్నా కూడా, ఇంటి పట్టా రావాలన్నా కూడా ఏమి కూడా రానివ్వకుండా ఎట్లాంటి అబ్జెక్షన్ లెటర్స్ కూడా లేకుండా చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ వచ్చేసి 27 లాస్ట్ 6వ నెలలో వచ్చేసి లీగల్ నోటీస్ కూడా పంపించాను నేను. అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చేసి ఎంఆర్ఓ కోర్టుకు రమ్మని ఈయనకు కాల్ చేస్తే అప్పుడు మేము కూడా వచ్చామన్నమాట. దీంతోటి ఎంఆర్ఓ కోర్టులో ఎంక్వైరీ జరిగింది. కానీ అదర్ సైడ్ నుంచి ఎట్లాంటి అబ్జెక్షన్ లెటర్ కానీ వాళ్ళు రావడం కానీ ఏమీ జరగలేదు. అప్పుడు వాళ్ళే కలెక్టర్కి రిపోర్ట్ పంపిస్తాము, మీకు అన్ని చేసేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏమి కూడా పరిష్కారం జరగలేదు. ఇదే విధంగా లాస్ట్ 9వ నెలలో కూడా గ్రీవెన్స్ డేలో వచ్చి లెటర్ ఇచ్చాము, మేము అర్జీ పెట్టుకున్నాము. అప్పుడు ఎంఆర్ఓ గారిని కలవమని చెప్పారు. మళ్ళీ వారం రోజుల్లో ఎంఆర్ఓ గారిని కలిసాము. అక్కడ స్పెసిఫిక్గా విఆర్ఓ గారిని ఆర్ఐ గారిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఎందుకు మీరు స్పెషల్గా వచ్చేసి ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారంటే ఒక 4 రోజుల క్రితం ఇంటికి వెళ్ళి మీరు భూమి చేసుకోవడానికి వీలు లేదని బెదిరిస్తున్నారు అనమాట విఆర్ఓ గారు. ఆర్ఐ గారు కూడా ఇలాగనే చేస్తున్నారు అనమాట. ఇది కేవలం వచ్చేసి ఆ విజయ్ శాంబుల్ అనే అబ్బాయి అక్కడ ఆర్డీఓ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు కదా, ఆ అబ్బాయి ఎంకరేజ్మెంట్ వల్లనే వీళ్ళందరూ వచ్చేసి అతనితో చేతులు కలుపుకొని ఈయనకు అగేన్స్ట్గా చేస్తున్నారు సార్.